చాలా స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే అమలాపురంలో ఇదిగో ఇక్కడ కనిపించే ఏఎంసి పూర్ణ కుంభం అనమాట. అంటే కోనసీమ అంటే కొబ్బరి అని సింబాలిక్గా చెప్పడం కోసం ఈ పూర్ణ కుంభాన్ని ఇక్కడ పెట్టారనమాట. ఇక్కడ కొంచెం అప్పుడప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే చిన్న బ్రిడ్జ్ అంటే అమలాపురం మధ్యలో ఉంటుంది, కాలువలన్నిటి మధ్యలో ఉంటుంది. మనం అమలాపురం బయటికి వెళ్ళాలన్నా ఇన్ను అండ్ అవుట్ కూడా ఈ చిన్న చిన్న కాలువలు దాటుకుని వెళ్ళాల్సిందే, అన్ని బ్రిడ్జ్లు ఉంటాయి. ఇక్కడ హోటల్స్ కూడా మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఆల్రెడీ నేను ఇక్కడ విష్ణుశ్రీ బిర్యానీ చేశాను, శ్రీదేవి, గణపతి. ఇక్కడ గణపతి టిఫిన్ కూడా బాగుంటుంది. ఇక్కడ ఇక్కడ కళ్యాణి సోంపాపిడి అని ఒకటి ఉంది కదా, ఇక్కడ కూడా మనం షూట్ చేసాం సోంపాపిడి. నేను రికార్డ్ చేసే రోజు మంగళవారం అనమాట. మంగళవారం అమలాపురానికి సెలవు. హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ఈరోజు అయితే మన జర్నీ ఎక్కడికి అంటే కోనసీమ ముఖ్య పట్టణమైన అమలాపురం వెళ్ళబోతున్నాం అనమాట. ప్రస్తుతం నేనైతే ముక్కావల్ నుంచి స్టార్ట్ అయ్యాను. ముక్కావల్ నుంచి ఇటు అంబాజీపేట వైపుగా కూడా మనం అమలాపురం చేరుకోవచ్చు. యాక్చువల్గా బస్ రూట్ అయితే ఎక్కువగా అదే ఉంటుంది, బట్ నేను వెళ్ళబోయే రూట్ ఎక్కడి నుంచి అంటే నడిపూడి లాకుల నుంచి అమలాపురం చేరుకుందాం. సో అమలాపురంలో అసలు ఏముంటాయి, అమలాపురంలో చూడడానికి ఏముంటాయి, అసలు అమలాపురం సిటీ ఎలా ఉంటుంది, అమలాపురం స్పెషాలిటీస్ ఏంటి తెలుసుకుందాం. అట్లాగే ఇక్కడ థియేటర్స్ కూడా చాలా స్పెషల్. అమలాపురం అంటే సినిమా, సినిమా అంటే అమలాపురం అనమాట. అంత స్పెషల్స్ అయితే మాత్రం అమలాపురానికి ఉన్నాయి. ఒకసారి మనం వెళ్ళే రూట్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. కొబ్బరి చెట్లు, మొత్తం కొబ్బరి చెట్లు, పక్కనే పంట కాలవాల, ఒక మినీ కేరళ. మరి అంటే కేరళ చాలా అద్భుతంగా చేస్తుంటారు ఇట్లాంటివి. బట్ కోనసీమలో కూడా ఇలాగే చాలా చోట్ల ఆ కాటన్ మహాశయుని పుణ్యం అంటూ ధవళేశ్వరం బ్యారేజ్ కట్టిన తర్వాత చాలా వరకు కూడా ఇక్కడ ఈ కోనసీమలో ఈ కాలువలు అవన్నీ కూడా చాలా ఉంటాయన్నమాట. ఇదైతే ఇప్పుడు ప్రస్తుతం మనం వెళ్ళే ఈ రూటు నడిపూడి దగ్గరలో ఉన్నాం మనం. చాలా పక్కనే అరటి చెట్లు, పచ్చని గ్రాసు, చిన్న పాలెం అంటే ఇది. ఓకే, కొంచెం ముందుకెళ్తే నడిపూడి వస్తుంది. ఆ నడిపూడి కూడా చాలా ఒక అందమైన గ్రామం. అసలు ఈ రోడ్ అంటే మాత్రం నాకు చాలా ఎమోషన్ అనమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అటు మాది కొత్తపేట దగ్గరలో ఊరు కాబట్టి వడపాలెం, అక్కడి నుంచి స్కూల్స్, కాలేజెస్ ఎగ్గొట్టి ఇక్కడ అమలాపురం సినిమాలకు ఎక్కువగా వచ్చేవాళ్ళం. అప్పట్లో ఈ రోడ్డు సైకిల్ మీద సైకిల్ దొక్కుకుంటూ 3-4 ఫ్రెండ్స్ అందరం కూడా ఇట్లా దొక్కుకుంటూ వచ్చేవాళ్ళం అనమాట. చాలా బాగుంటుంది అమలాపురం అంటే మాత్రం ఒక ఎమోషన్ అంతే. అందులోని ఈ రూట్లో వెళ్తే ఇంకా స్పెషల్, చాలా బాగుంటుంది. చిన్న చిన్న కాలువ రేవులు అవన్నీ చాలామంది ఇప్పటికీ బట్టలు ఉతుక్కోవడానికి కానీ లేకపోతే స్నానాలు చేయడానికి కూడా ఇక్కడికి రేవుల్లోకి వస్తూ ఉంటారు. చాలా చోట్ల మనకి ఇలా రేవులు కూడా కట్టి ఉంటాయి ఆ కాలువకు ఆనుకుని. ఈ రోడ్లో ఏంటంటే జనరల్గా బైక్స్, ఈ ట్రాక్టర్స్ ఇవే తిరుగుతుంటే బస్సులన్నీ కూడా మెయిన్ అంబాజీపేట నుంచే వస్తుంటాయి అనమాట. ఏదైనా ఆర్టీసీ బస్సులు రావులపాలెం నుంచి వెళ్ళేవి కానీ, రాజోల్ నుంచి వచ్చేవి కానీ, ఇవన్నీ కూడా అమలాపురం చేరుకోవడానికి మాత్రం బస్ జర్నీ చేస్తే మాత్రం ఈ రూట్లో రాలేము. ఎందుకంటే ఇటు సైడ్ బస్సెస్ ఎలవ్ లేవు. కేవలం మామూలు ప్రైవేట్ జనరల్ వెహికల్స్, ఆటోలు, ఆటోలు ఇవన్నీ అయితే ఇక్కడి నుంచి వెళ్తారనమాట. ఇది నడిపూడి లాకులు, చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అసలు. నడిపూడి లాకులు బోర్డు. చూసారు కదా నడిపూడి లాకులు. ఇంక నెక్స్ట్ మన మెయిన్ జర్నీ అయినటువంటి అమలాపురం సిటీకి వెళ్ళిపోదాం. ఇది ఏదరపల్లి అనమాట. ఏదరపల్లి అటు సైడ్ ఒక టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది కూడా అయ్యప్ప స్వామి టెంపుల్, శ్రీ కోనసీమ మహాశాస్త అయ్యప్ప స్వామి ఆలయం. చాలా అంటే చాలా ఫేమస్ ఇక్కడ కూడా. ఇది కూడా మామూలుగా అయ్యప్ప స్వామి సీజన్లో ఇక్కడ పూజలు అవి బాగా జరుగుతాయి. భోజనాలు కూడా అంటే రెగ్యులర్గా ఇక్కడ అన్నదానం కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈదరపల్లి వంతెన ఎక్కబోతున్నాం అన్నమాట ప్రస్తుతం. ఇది
ఈదరపల్లి వంతెన అనమాట. మనం ఇప్పుడు ఇక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్తున్నాం, రైట్కి వెళ్తే అంబాజీపేట వెళ్ళిపోవచ్చు అనమాట. అంబాజీపేట, పి గన్నవరం ఇట్లా అన్నీ వెళ్ళొచ్చు. ఇక్కడ కొంచెం అప్పుడప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే చిన్న బ్రిడ్జ్ అంటే అమలాపురం మధ్యలో ఉంటుంది, కాలువలు అన్నిటి మధ్యలో ఉంటుంది. మనం అమలాపురం బయటికి వెళ్ళాలన్నా ఇన్ను అండ్ అవుట్ కూడా ఈ చిన్న చిన్న కాలువలు దాటుకుని వెళ్ళాల్సిందే, అన్ని బ్రిడ్జ్లు ఉంటాయి. సో ఇది బైపాస్ రోడ్డు, ఇట్లా పక్కకి వెళ్ళిపోతే ఇటు పక్కకి వెళ్ళిపోతే. బట్ మనం బైపాస్ రోడ్డు కంటే మెయిన్ సిటీలోంచి వెళ్దాం. ఇది సిటీ ఎంట్రన్స్ అనమాట. అంబాజీపేట వైపు నుంచి వచ్చినా లేదు ఈ కొత్తపేట మొక్కామల నుంచి వచ్చినా కూడా ఇది సిటీ ఎంట్రన్స్. ఈ స్టార్టింగ్ అంతా కూడా కొంచెం ఆటోమొబైల్ షాప్స్, బ్యాటరీ షాప్స్ ఇవన్నీ ఉంటాయి. అలాగే కొంచెం మోటార్ వెహికల్స్ అంటే హీరో ఇట్లాంటివన్నీ కూడా ఇటు సైడ్ ఉంటాయి. పెట్రోల్ బంక్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఇట్లా దాటుకుని వెళ్తే కొంచెం ఈ చెక్కలతో, అదే సామిళ్ళు అంటారు కదా, ఈ చెక్కలు ఇవన్నీ కూడా తయారు చేసేవి ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇక ఈ టర్నింగ్ వచ్చిన వెంటనే మనకి ఇదే బస్ స్టాప్ అనమాట. ఇది బస్ స్టాప్ జంక్షన్, అమలాపురం బస్ స్టాండ్. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తుంది ఇదంతా కూడా అమలాపురం బస్ స్టేషన్ అన్నమాట. అమలాపురం బస్ స్టేషన్ నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నలుమూలలకు, అలాగే ఇతర జిల్లా కేంద్రాలకు, అలాగే విశాఖపట్నం, హైదరాబాద్ అయితే ప్రతిరోజు ఇక్కడి నుంచి బస్సులు వెళ్తూ ఉంటాయి. అలాగే చాలా ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలు ఈ చుట్టుపక్కల ఎక్కడికైతే ఉన్నాయో అటన్ని చోటకి, అలాగే ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న గ్రామాలకు కూడా రెగ్యులర్గా బస్ సర్వీసులు అయితే మాత్రం ఈ అమలాపురం బస్ స్టేషన్ నుంచి అందుబాటులో ఉంటాయి. ఇది బస్ స్టాండ్ దాటిన తర్వాత ఇది చాలా స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే అమలాపురంలో ఇదిగో ఇక్కడ కనిపించే ఏఎంసి పూర్ణ కుంభం అనమాట. అంటే కోనసీమ అంటే కొబ్బరి అని సింబాలిక్గా చెప్పడం కోసం ఈ పూర్ణ కుంభాన్ని ఇక్కడ పెట్టారనమాట. కానీ చాలా స్పెషల్ అట్రాక్టివ్గా ఉంటుంది. ఇది దాటి కొంచెం ముందుకు ఎట్లా వస్తే ఇదంతా కూడా క్లాత్ అంటే బట్టలకి ఇంకా పెట్టింది పేరనమాట. ఎవరి కోనసీమలో ఎక్కడ శుభకార్యాలైనా అదిగో కనిపించే చందన బ్రదర్స్కి వచ్చేవలసిందనమాట. అంత ఫేమస్. ఎప్పుడు చూసినా ఈ చందన బ్రదర్స్కి ఇక్కడ చుట్టుపక్కల ఆడవాళ్ళందరూ. కొంచెం చందన బ్రదర్స్ ఆపోజిట్ సైడ్ శ్రీదేవి రెస్టారెంట్, శేఖర్ థియేటర్ ఉంటుంది. అలాగే ఇదిగో ఇంకా ఆడవాళ్ళ అడ్డా చందన బ్రదర్స్ సిబి, చాలా కొత్తగా మోడర్న్గా దీన్ని చేశారు. దాని ఎదురుండానే పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది అఫ్కోర్స్. ఇక్కడ హోటల్స్ కూడా మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఆల్రెడీ నేను ఇక్కడ విష్ణుశ్రీ బిర్యానీ చేశాను, శ్రీదేవి, గణపతి. ఇక్కడ గణపతి టిఫిన్స్ కూడా బాగుంటుంది ఇక్కడ ఈ పక్కన. ఇక్కడంతా కూడా మళ్ళీ షూ మార్ట్స్ ఉంటాయి, అన్ని రకాల షూ మార్ట్స్ ఉంటాయి, సెల్ షాప్స్ ఉంటాయి. ఇది కొంచెం ఇటు కనుక వెళ్తే కనుక ఇది మార్కెట్ ఏరియా. ఈ లోపలికి వెళ్తే మాత్రం అదిరిపోద్ది మార్కెట్ ఏరియా మొత్తం అంతా కూడా. ఇదంతా కూడా ఇంకా మొత్తం మార్కెట్ మెయిన్ రోడ్ అసలు ఇది. ఇది గడియార స్తంభం సెంటర్. ఫస్ట్ మనం గడియార స్తంభం సెంటర్ నుంచి ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే మమ్ముడివరం గేట్ ఉంటుంది, అటు వెళ్దాం. ఇదంతా కూడా గడియార స్తంభం సెంటర్. ఇది గడియార స్తంభం సెంటర్ అనమాట. గాంధీజీ విగ్రహం గడియార స్తంభం సెంటర్. ఈ గడియార స్తంభానికి చాలా చరిత్ర ఉంది. ఎందుకంటే గతంలో పాతది ఉండేది, ఇప్పుడు మాత్రం దాని స్థానంలో అది కూల్ చేసి పాతది కొత్తది కట్టారనమాట. మనం లెఫ్ట్ తీసుకున్నాం. లెఫ్ట్ తీసుకుంటే మొత్తం ఇదంతా కూడా మమ్ముడివరం గేట్కి వెళ్ళే రోడ్డు. ఇది చాలా బిజీగా ఉండే రోడ్డు కూడా. కాకపోతే ఈరోజు కొంచెం ఫ్రీగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా చాలామందికి. ఏంటి మన అమలాపురం ఇంత ఖాళీగా ఉందని అనుకోకండి. నేను రికార్డ్ చేసే రోజు మంగళవారం అనమాట. మంగళవారం అమలాపురానికి సెలవు. సో అందుకే మొత్తం మార్కెట్ ఎక్కడ చూసినా ఖాళీగా ఉంది. మంగళవారమే ఎందుకు ఎంచుకున్నానంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది ప్రయాణం అంతా కూడా. లేదంటే బ్రేక్గా నడిచేది ఈ రోడ్లో కనుక మనం వస్తే కనుక. ఒకప్పుడు అమలాపురంలోనే చాలా ఎక్కువ థియేటర్స్ ఉండేవి అనమాట. ఈ చుట్టుపక్కల గ్రామాలు, చిన్న సిటీల్లో కూడా థియేటర్స్ ఉండేవి కాదు. బట్ అమలాపురం వచ్చి సినిమా చూసి ఏదైనా మంచి బిర్యానీ
విష్ణుశ్రీ అని, లేకపోతే శ్రీదేవి, గణపతి, ఇట్లా రకరకాల బిర్యానీలు ఉంటాయి. ఆ బిర్యానీలన్నీ ఆస్వాదించి వెళ్తూ ఉంటారు. అమలాపురం వాళ్ళంతా, మా కోనసీమ వాళ్ళంతా ఫుడ్ ప్రియులు, అలాగే సినిమా ప్రియులు. మెట్ల సత్యనారాయణ గారని మనకి ఒక నాయకుడు, అద్భుతమైన నాయకుడు ఆయన. ఇక్కడ ఆయన చాలా మంచి పేరు ఉంది మెట్ల సత్యనారాయణ గారికి. ఆయన ఇల్లు దాటాం మనం. హాస్పిటల్ ఇది గవర్నమెంట్ హాస్పిటల్. ఇది మీకు ఇటు సైడ్ కనిపించేదంతా కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటల్. కోర్టు, అమలాపురం కోర్టు. ఇది నల్లవంతిన ఏరియా అమలాపురంలో. ఇట్లా అయితే బైపాస్ రోడ్ అనమాట. ఈ రోడ్లోకి వెళ్తే బైపాస్ రోడ్డు. మిరియం కాలేజీ ఇవన్నీ ఉంటాయి. మిరియం కాలేజీలో కూడా చాలామంది చదువుకుంటూ ఉంటారు. ఇది నల్లవంతిన. అలా కొంచెం డౌన్కి వెళ్తే కనుక ఇటు ముక్తేశ్వరం, ఇలా అయినవెల్లి, ఇలాంటి చాలా ఊర్లు ఇటు సైడ్ వెళ్తాయి. మనం మమ్మడివారం ఇటు కూడా వెళ్ళొచ్చు, అటు కూడా వెళ్ళొచ్చు. బట్ చాలామంది అంటే మెయిన్ రోడ్డు, అదే మెయిన్ కాకినాడ వెళ్ళే రోడ్నే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇది చర్చ్ చాలా బాగా ఫేమస్ అమలాపురంలో. ఇక్కడ కళ్యాణి సోంపాపిడి అని ఒకటి ఉంది కదా, ఇక్కడ కూడా మనం షూట్ చేసాం సోంపాపిడి. మొత్తం అమలాపురంలో చేసిన వీడియోలన్నీ డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. ఫుడ్ వీడియోలు అయితే చూసేయండి. అలాగే అమలాపురం వీడియోని కూడా మీ అమలాపురం స్నేహితులకు కానీ, లేకపోతే మీ అమలాపురం బంధువులకు కానీ, లేకపోతే మీ వాళ్ళు ఎవరికైనా చూపించాలనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇది కలెక్టర్ కార్యాలయం. అదిగో చూసారు, కలెక్టర్ జిల్లా మేజిస్ట్రేట్ వారి కార్యాలయం. మొత్తం కొత్త కట్టారు. కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా, అమలాపురం. సో ఇది బాలయోగి ఘాట్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా బాలయోగి ఘాట్. అసలు బాలయోగి గురించి చెప్పాలంటే ఆయన కోనసీమకి చేసింది అంతా ఇంత కాదనమాట. కోనసీమలో చాలా వరకు అభివృద్ధి బాలయోగి గారి సమయంలోనే జరిగింది. బాలయోగి గారు పార్లమెంట్కి స్పీకర్గా కూడా పనిచేశారు. కానీ దురదృష్టవశాత్తు కొంచెం ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ మనం యూటర్న్ తీసుకుందాం. యూటర్న్ తీసుకుని మళ్ళీ అమలాపురం సిటీ ఇంకా చాలా చూడాల్సింది ఉంది, అటు వెళ్దాం. ఈ లోపలికి ఎస్పీ ఆఫీస్ ఉంటుంది, కొత్తగా పెట్టిన ఎస్పీ ఆఫీసు. ఈ రోడ్లో వెళ్ళాలి. బ్యూటిఫుల్ సిటీ కదా అమలాపురం. జనరల్గా ఈ నల్లొంతిని కిందకే ఆర్టీఓ ఆఫీస్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడి నుంచి నల్లొంతిని నుంచి ఎర్రొంతినికి వెళ్తున్నాను అనమాట. ఈ నల్లొంతిన ఎర్రొంతిన నాకు చిన్నప్పటి నుంచి కూడా కన్ఫ్యూజన్. ఇప్పటికీ చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, నల్లొంతిని ఏది ఎర్రొంతిని ఏది అని. రెండు పక్క పక్కనే కొంచెం దగ్గరలోనే ఉంటాయి. బట్ ఈ నల్లొంతిన ఎర్రొంతిన ఏంటో అర్థం కాలేదు. ఈ రోడ్డు ఏంటంటే మొత్తం ఆర్డీఓ ఆఫీస్ రోడ్, అంటే ప్రభుత్వ కార్యాలయాలు మ్యాక్సిమం ఈ రోడ్లో ఉంటూ ఉంటాయి. ఇప్పుడు ఆ రోడ్డు వ్యూ చూద్దరు. కానీ ఈ పక్కన ఇదంతా మినీ పార్క్లా ఉంటుంది. మొత్తం ఈ కాలువ పక్కనే పార్క్ లాగా కొంచెం అక్కడక్కడ కూర్చోవడానికి అవైలబుల్గా ఉంటుంది ఈ రోడ్లో. ఇది కూడా చాలా ఈవినింగ్ టైం అయితే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ రోడ్డు. అక్కడక్కడ మధ్యలో చిన్న చిన్న వంతెనలు, ఇట్లా వంతెనలు ఉంటాయి. ఇది అసలు మెయిన్. ఇది ఉందా, జస్ట్ ఇట్లా టర్న్ చేస్తే ఢిల్లీ పార్లమెంట్ రేంజ్లో ఉంటుంది. ఇక్కడ బాలయోగి స్టాట్యూ బ్యాక్ సైడ్ పార్లమెంట్లో ఉంది కదా. సో మేము కూడా ఇక్కడ మినీ పార్లమెంట్ అనే పిలుస్తారు, దీన్ని మినీ పార్లమెంట్ భవనమే అంటారు. అయితే ఇది ఆర్డీఓ కార్యాలయం అనమాట. సేమ్ మన ఢిల్లీలో పార్లమెంట్ భవనం ఎలా ఉంటుందో పెద్దగా ఉంటుంది అది, బట్ దానికిలాగా చిన్నగా ఇక్కడ కట్టడం జరిగిందనమాట. ఈ మినీ పార్లమెంట్ భవనం అమలాపురంలో రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం. ఇది చాలా సినిమా షూటింగ్లో కూడా ఉంటుంది. ఇది అచ్చం ఢిల్లీలో పార్లమెంట్నే పోలి ఉంటుంది, కొంచెం చిన్నగా ఉంటుంది. ఇది బస్ స్టాప్. కాకినాడ వెళ్ళాలనుకున్న వాళ్ళకి నాన్ స్టాప్ కౌంటర్ ఇది. ఇంతకుముందు నల్లవంతిని చూసాం కదా, నల్లవంతిని కాకుండా ఇది ఎర్రవంతిని అనమాట. ఇక్కడ స్వామి వివేకానంద స్టాట్యూ. ఇది రైట్ సైడ్కి వెళ్తే మళ్ళీ సిటీలోకి వెళ్తుంది.
మనం లెఫ్ట్ సైడ్కి వెళ్దాం, కొంచెం సిటీ అవుట్స్కట్స్ వ్యూ చూసి వచ్చేద్దాం. ఎర్రవంతిని దాటి ఇలా డౌన్కి వెళ్తే ఇటు ఇక మమ్మిడివరం, తాళరేవు, అలా కాకినాడ వెళ్ళాలంటే ఈ స్ట్రైట్గా వెళ్ళిపోతే కాకినాడ వెళ్ళిపోవచ్చు. మధ్యలో మనకి ఇష్టమైన యానం కూడా తగులుతుంది. అది ఎదురుగా కనిపిస్తుంది కదా, అది కిమ్స్ హాస్పిటల్. ఈ కిమ్స్ హాస్పిటల్ చాలా అంటే ఈ కోనసీమలో చాలా ప్రాంతాల నుంచి ఏదైనా వైద్య సదుపాయాలు కావాలనుకుంటే ఈ కిమ్స్ హాస్పిటల్కి వస్తూ ఉంటారు చాలామంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మ్యాక్సిమం ఈ హాస్పిటల్ దాటిన తర్వాత కొంచెం ఇగో టీ షాప్స్ ఇట్లాంటివి ఏమో ఉన్నాయి, కానీ ఇంకా మ్యాక్సిమం సిటీ అవుట్కట్సే. కొంచెం ముందు దాకా వెళ్ళొచ్చేద్దాం. ఎర్రవంతిని దిగి ఇలా కిందకి వెళ్తే కనుక మనకి హై స్కూల్ రోడ్డు, అలాగే ఎస్కేబిఆర్ కాలేజు, అట్లా బోర్డర్ స్కూల్ రోడ్డు, అలా ఇటు ఇంకా మనకి రాజోలు, మలికపురం ఈ రోడ్డుకి రోడ్డు వస్తుందన్నమాట. అమలాపురంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ సూపర్ ఉంది అసలు టెంపుల్. ఇక్కడ ఈ టెంపుల్ని పెళ్ళిళ్ళ టెంపుల్ అని కూడా అంటారు, ఎందుకంటే చాలామంది పెళ్ళిళ్ళు ఈ టెంపుల్లో జరుగుతూ ఉంటాయి కాబట్టి. చాలా ఫేమస్ టెంపుల్. పెళ్ళిళ్ళు చేసుకోవడానికే కాదు, చాలా రకాల పూజలు ఎక్కువగా ఈ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతూ ఉంటాయి. చాలా ఫేమస్. హాస్పిటల్స్ కూడా చాలా హాస్పిటల్స్ కూడా అమలాపురంలో ఉంటాయి. అన్ని రకాల హాస్పిటల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇదేంటిది ఆకాశం ఆసుపత్రి అంట. అమ్మో, ఇది నేను ఎప్పుడు చూడలా, ఇదే చూసాను. ఆకాశం ఆసుపత్రి. చాలామంది ఉన్నారు ఆకాశం ఆసుపత్రిలో. పేరేంద్ర అయ్యి ఆకాశం ఆసుపత్రి. ఓ అమ్మో. ఈ అమలాపురం వల్ల కూడా కోనసీమ ఆప్యాయత అనురాగాలన్నీ కూడా ఉంటాయి. చక్కగా కోనసీమ యాస, ఆ భాష ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇది బొండం బాబాయ్ హోటల్ అట. చాలామంది అడుగుతున్నారు ఈ బొండం బాబాయ్ని హోటల్ రివ్యూ చేయమని. బొండం బాబాయ్ హోటల్ చూడాలి, ట్రై చేయాలి. అటు వెళ్తే మళ్ళీ మమ్మిడివరం గేట్ వెళ్ళిపోతాం. సో ఇటు వెళ్దాం, హై స్కూల్ రోడ్కి వెళ్దాం. అటు వెళ్ళడానికి కూడా లేదనుకుంటాను, వన్ వే. ఇదంతా కూడా బైక్స్, అంటే కన్సల్టెన్సీస్, అంటే సెకండ్ హ్యాండ్ బైక్స్, ఇవన్నీ కూడా కిరాణా. అలాగే కొంచెం మళ్ళీ వెళ్తే కొంచెం ముందుకు వెళ్తే శ్రీదేవి మార్కెట్ ఉంటుంది, అది కూడా చాలా ఫేమస్ బట్టల షాపులకి ఇవన్నీ కూడా. ఇదంతా ఎక్కువ మార్కెట్ ఏరియా. అదంతా కూడా బట్టల షాపులు ఇవన్నీ ఉంటాయి కూడా. ఇదంతా కూడా సెల్ ఫోన్ మార్కెట్. అంటే మళ్ళీ వచ్చేటప్పుడు ఒకసారి అలా వద్దాం, ఎందుకంటే గడియార స్తంభం అటు సైడ్ నుంచి వెళ్ళిపోయాం కాబట్టి మళ్ళీ వద్దాం. ఇదంతా హై స్కూల్, జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల. ఇది బాయ్స్ హై స్కూల్ అనమాట. ఇది బాయ్స్ హై స్కూల్, అదో బాయ్స్ అందరూ. మళ్ళీ ఇటు సైడ్ ఎక్కువ హాస్పిటల్స్, ఇటు సైడ్ కూడా ఎక్కువగానే ఉంటాయి ఈ రోడ్లో. అమలాపురంలో చూడడానికి అయితే ఒక పార్క్స్ కూడా ఉంటాయి. అంటే ఇటు కొంచెం ముందుకెళ్తే చిన్నపిల్లల పార్క్ ఒకటి వస్తుంది, అది అట్లాగే మెయిన్ పార్క్ ఒకటి ఉంటుంది. వీలుంటే అవి కూడా కొన్ని విజువల్స్ తీయడానికి ప్రయత్నిస్తాను. టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ ఇది. అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్టాట్యూ కూడా ఉంటుంది. అందులో అక్కడే జీళ్ళు తయారు చేస్తారు ఆ బయట, చాలా బాగుంటాయి. ఆదిత్య కాలేజు ఎవరితో అయినా అనుబంధం ఉంటే కింద కామెంట్ చేయండి. ట్రెండ్స్ బిల్డింగ్. ఎస్కేఎఫ్సి అంట. మన కేఎఫ్సి అయితే ఇక్కడ అవైలబుల్గా లేదు కాబట్టి ఇక్కడ లోకల్గా ఎస్కేఎఫ్సి, అది కూడా దాని గురించి కూడా విన్నాను, చాలా మంచి టేస్ట్ ఉంటుందట.
అసలు సిసలైన అమలాపురంలో సూపర్ కాలేజ్ ఎస్కేబిఆర్ కాలేజ్. ఈ ఎస్కేబిఆర్ కాలేజ్తో మ్యాక్సిమం చాలామందికి కోనసీమలో అనుబంధం ఉంటుందన్నమాట. అందులో నేను కూడా ఒకటి. శ్రీ కోనసీమ భానుమతి రామర్స్ కళాశాల ఎస్కేబిఆర్ కాలేజ్. ఇది 1951లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అసలు ఈ కాలేజీలో అయితే చాలా గ్రూప్స్ ఉంటాయి, చాలా మంచి మంచి కోర్సెస్ ఉంటాయి. చాలామంది ఈ కాలేజీలో చదువుకున్నారు. నేనైతే ఇక్కడ స్పెషల్ ఇంగ్లీష్ అని ఒక డిగ్రీలో స్పెషల్ ఇంగ్లీష్ అనే ఒక కోర్స్ ఉండేది, దానికి జాయిన్ అయ్యాను. మన వల్ల కాలేక ఆ స్పెషల్ ఇంగ్లీష్ కోర్స్ అక్కడితో వదిలేసి మళ్ళీ మా కొత్తపేట వికేవి కాలేజీకి వెళ్ళి బిఏ తీసుకున్నాను అనమాట. ఆ రోజులన్నీ తలుచుకుంటే ఈ ఎస్కేబిఆర్ కాలేజీలో చదువుకున్నప్పుడు శుభ్రంగా కాలేజీ బంక్ కొట్టి శేఖర్ థియేటరు, వెంకటరమణ థియేటర్, ఎన్ని థియేటర్స్ ఉండేవి. ఆ థియేటర్స్ అన్నిటికీ సినిమాకి వెళ్తూ ఉండేవాళ్ళం. ఇక్కడి నుంచి ఇదిగో రాజోలు 21, నరసాపురం 42, మచిలీపట్నం 128, ఒంగోలు 292. ఇది నేషనల్ హైవే NH 216. ఇది ఇప్పటికీ ఇట్లాంటి పెంకుటిల్లులు కోనసీమలో చాలా ప్రాంతాల్లో ఉంటాయి. భలే ఉంటాయి ఇట్లాంటి పెంకుటింట్లో, చాలా చల్లగా కూడా ఉంటుంది లోపల. శ్రీ నిత్యదుర్గ అమ్మవారి ఆలయం, అబ్బిరెడ్డి వారి వీధి. ఇదంతా కూడా అమలాపురం లోపల వ్యూ. అసలు అమలాపురం ఎందుకు పేరు వచ్చిందంటే, అసలు అమలాపురం గతంలో ఏమని పిలిచేవారంటే, ఫస్ట్లో అమృతపురి అని పిలిచేవారు. కాలక్రమేణా అది అమలీపురి అమలాపురంగా మారిందని చెప్తుంటారు. అలాగే ఇక్కడ అమలేశ్వర స్వామి, అమలేశ్వరి ఆలయం కూడా ఉంది ఇక్కడ రోళ్లపాలెంలో. అంటే అమలాపురం పక్కనే ఉంటుంది రోళ్లపాలెం. అక్కడ ఆ స్వామి వారి ఆలయం ఉండడం వల్ల అమలాపురానికి ఈ అమలేశ్వర స్వామి ద్వారా అమలాపురానికి ఆ పేరు వచ్చిందని చెప్తూ ఉంటారనమాట. ఇదైతే వై జంక్షన్. అంటే ఇంతకుముందు అమలాపురం నుంచి అలా లోపలికి వెళ్ళాం కదా మనం. ఎందుకంటే అమలేశ్వర స్వామి టెంపుల్ విజువల్స్ తీసుకోవడానికి ఆ లోపలికి వెళ్ళడం జరిగింది. అమలేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగా ఫేమస్ కూడా. చాలా పీస్ఫుల్ ఏరియా, కొంచెం పొలాల్లో ఉన్నట్టు ఉంటుంది. చాలా బాగుంది టెంపుల్ కూడా. అలాగే అమలాపురానికి ట్రైన్ జర్నీ కోసం కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. అలా ఎదురు చూస్తున్న వాళ్ళల్లో నేను కూడా ఒకడిని. చిన్నప్పటి నుంచి అమలాపురానికి ఇదిగో వచ్చేస్తుంది రైలు కోత అని చెప్పి చాలా ఎప్పటి నుంచో చెప్తున్నారు. బట్ ఆ కార్యాచరణ అయితే సాగుతుంది. అంటే ఎందుకంటే మళ్ళీ మధ్యలో ఈ గోదావరి నది మీద చాలా బ్రిడ్జిలు కట్టాల్సిన పరిస్థితి అయితే ఉంది. దానికోసం కొంచెం లేట్ అవుతూ వస్తుంది. అటు కోటిపల్లి, ఇటు బోడస్కూరు, అలాగే అటు నరసాపురం, సగ్నేటిపల్లి రేవు మధ్య కూడా ఒక బ్రిడ్జ్ కడితే కనుక నరసాపురం టు కాకినాడ రైల్వే ట్రాక్ అనేది పూర్తిగా రెడీ అవుతుంది. అప్పుడు కోనసీమలో రైలు కోత వినొచ్చు. అది త్వరలోనే జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది సిటీ అవుట్కట్స్ వ్యూ. ఒకసారి చూడండి ఎలా ఉందో, అదిరిపోయింది కదా. గ్రీనరీ అంతా కూడా మాత్రం అంటే ఇక్కడ లోకల్ వాళ్ళందరికీ కూడా కొంచెం మన ఏరియా అనే ఒక చిన్న చూపు ఉంటుందేమో, కానీ బయట నుంచి ఎవరైనా అంటే బయట వేరే ప్రాంతాల నుంచి కనుక వస్తే మాత్రం ఈ గ్రీనరీకి ఫిదా అయిపోతారు అంతే. అంత అద్భుతమైన అమోఘమైన ఏరియా. అదిగో కొబ్బరి, అంత కొబ్బరి బిజినెస్ అంతా సాగుతూ ఉంటుంది. మనం ఇగో బోడస్కూర్ బ్రిడ్జ్ ఎక్కుతున్నాం. ఈ బోడస్కూర్ బ్రిడ్జ్ దాటి అటువైపు కనుక వెళ్తే పాసర్లపూడి వస్తుంది. పాసర్లపూడి పేరు
మీరు వినే ఉంటారు, గతంలో ఎప్పుడో నా చిన్నదనంలో అక్కడ పాసర్లపూడి లంక బ్లోఅవుట్ ఒకటి జరిగింది. అప్పుడు ఆ పాసర్లపూడి పేరు గట్టిగా వినిపించింది. అటు వెళ్తే చెప్పాను కదా పాసర్లపూడి, అలాగే నగరం, రాజోలు, మలికిపురం, అలా పాలకొల్లు వెళ్ళిపోవచ్చు, వెస్ట్ గోదావరి వైపు వెళ్ళిపోవచ్చు, నరసాపురం వెళ్ళొచ్చు. ఇదండి కోనసీమ జిల్లా కేంద్రం అయినటువంటి అమలాపురం కథ. ఓవరాల్గా అదిరిపోయే అమలాపురాన్ని చూసేశారు కదా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.